ఉన్నాడు చల్లగా కాపాడు నన్నయ్య ఉన్నాడు చల్లగా కాపాడు కలతలు మదిలో పేతురా కలతలు మదిలో పేతురా రాముని భద్రాచల రామ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జయనాయుడుపాలెం అమ్మవరం అలాగే కన్నంపేట అలాగే జగ్గర ఆయన ఇక్కడికి విచ్చేయడం అలాగే మన నాయుడు గారు ప్రమాణ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎక్కడికి ఏ భజన కూడా అతను హాజరు కాలేదు. ఈవేళ ఈ జగ్గపేట ఆంజనేయ స్వామి సంబరానికి ఈ భజన ఎంత కడు రమ్యంగా ప్రదర్శించబడుతుందంటే కారణం మన నాయుడు గారు అలాగే దేవరాజమయ్య గారు వాళ్ళ బృందం అలాగే మన కన్నంపేట వాస్తవులు మన నానాజీ డాక్టర్ గారు కళాభిమానులు కళాపోషకులైనటువంటి జై శ్రీమన్నారాయణ మనం పిలిచిన వెంటనే మా ఆహ్వానం గారు అలాగే ఒకసారి మాట్లాడవచ్చున్నాం. రాజ్య దైవ మత్స్య కౌర్మ వరాహన వరసింహ పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కలికావతారాయణ కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు లక్ష్మీనాయక నరసింహ. యయాది రాముడు భక్తుడు అనమాట. కానీ కొన్ని కారణాల వల్ల విశ్వామిత్రుడు చేసిన పని వల్ల యయాదికి మిత్రుడికి గొడవ వచ్చి ఒక మాయ పన్ని అంజలీదేవి దగ్గరికి మన అంజలీదేవి అంటే మన హనుమాన్ తల్లి దగ్గరికి వస్తే ఆమె ఏమన్నదట, సూర్యచంద్రుడు ఏకమైనా సరే మాత్రం మిమ్మల్ని మీ ప్రాణానికి ప్రాణంగా చూసిన నా కొడుకున్నాడన్న. అలాంటప్పుడు ఆ కిరందకుడు బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామచంద్రుడు హనుమ ఒక్కడ బాగుంటే చాలు, హనుమ ఒక్కడంతో చాలు మన వానరులందరూ మళ్ళీ బతకొచ్చు అన్నారట. అలాంటి చక్కనైన హనుమ కోసం మన దురదృష్టం ఏంటంటే ఏమంటాడట, హిందూ అని ఎవడంటే వాణ్ణి కళ్ళు తీసే, ముక్కు కోసే, పీక కోసే అలా భయంకరంగా నూరి పోస్తాడట. ఎవడో భయంకరంగా ఒక ఎలాంటి భయంకరమైన వ్యక్తులు ఉన్నారంటే అక్కడ అలాంటి విజయంగా తిరిగి వస్తే ఇద్దరం కలిపి పంపిద్దాం ఆర్మీకి. నేనే కానీ రాకపోతే నేను దేశం కోసం నా ప్రాణం పోయిన మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కనీసం 10 మంది 10 మంది కూడా రాలేదు. మనం చేసుకున్న పాపం. వచ్చినందుకు మేము ధన్యులు, మీరు వచ్చినందుకు మాకు ఆనందకర విషయం. అదే అలాగే జవాన్మై వస్తే సరే సరే, నువ్వు దేశం కోసం ప్రాణం పోతే మేమినిసుతో బతికేతనన్నారు. అలాంటి ఎన్నో 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 జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ బ్రిటిష్ కూడా వచ్చేస్తుంటే శివాజీ రాజు అనే ఒక ఆయన మహారాజు అనమాట. ఆయన పండరీ వాసుడే ఆయన రూపంలో వచ్చి అందచ్చాడు. అలాంటి మన చరిత్ర
మన పేద భూమి, మన విశ్వభూమి, మన కర్వం భూమి, ఎలాంటి భూమిలో పుట్టామో ఎన్నో జన్మలు పుంపెట్టి మీరందరూ కలిపి ఎలాంటి కార్యపర చేసినా ముందుకొచ్చి ఏమయ్యిందాం ఎక్కడ నా సంకీర్తన ఆరాధనతో నాకు దృష్టి పెట్టుకుంటున్నట్టు భగవంతుడు ఎక్కడనా ఆయనకి యోగాలు చెప్పాలి తెలిసినా ఆయనకి ఇష్టం ఉండదట. ఎక్కడ కనీసం నాలాంటి తెంగరోడు పాడినా దగ్గర వచ్చేస్తాడట. అన్నీ చూసుకొని ఎంతో కష్టమైన ఇష్టంగా తీసుకొని అక్కడ భర్తకి చూసుకొని పిల్లలకు చూసుకొని పంట చూసుకొని మళ్ళీ ఉదయాన్నే తెల్లవారుజాముకి బటన్ పెడితే గాని బట్టలు విని పెడితే గాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా తల్లిలు ఇంకా ఎలాంటి తల్లిలు ఉన్నారు కాబట్టి మన హిందూ సాంప్రదాయం ముందుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆయనతో పర్లేని ఒకసారి గోడ పెడతాడు, ఒకసారి రమ్మని చెప్తాను. ఆయన స్వాగతం సుస్వాగతం స్వాగతం. ఆయనకు ఆస్తి అంతస్తు ఆప్యాయత అనురాగం అభిమానంతో పాటు సిరి సంపదలు అన్నీ ఇచ్చిన ఏమయ్యా పరంధామ నా తుది శ్వాస వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని స్మరించి జపించుతాను. అలాగని నాయుడు గారు తన ఎంటను సిరన్నట్టుగా ఆయనకి ఏమీ లోటు పెట్టలేదు ఆ పరంధాముడు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను భగవంతుడి కోసమే బతుకుతానని ఎక్కడెక్కడో లూపులేని ఏరియాలకు కూడా వచ్చి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని స్మరించిన మా నాయుడు గారి నిండు నూరేళ్ళ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసే భాగ్యం ప్రసాదించండి. మా నాయుడు గారికి నాకు ఇష్టమైన వ్యక్తి మా రమణబాబు గారు మా నాయుడు గారు కలిపి ఆ స్వామికి అంతే నలుగురిలోనూ ఓ 10 రూపీస్ ఇలువైంది. అది ఒక అక్షయ ప్రాప్తితో సమానం. అక్షయ ప్రాప్తి అంటే మంది ఉన్నా ఇంకా చేయబెట్టకపోతే ఇంకా ఉంటుంది. అలాంటి చక్కనైన అదొక కవచం అనమాట. అలాంటి కవచంతో ఆయన సన్మాన కార్యక్రమం చేసే భాగ్యం ఆ పరంధామును ప్రసాదించాలని అనుకుంటూ మన హిందువుడు ఎస్పా 400 కనిపెట్టాడు అనమాట. అంటే అట్నుంచి 10,000 మంది వచ్చిన సరే ఆ ఫోకస్కి దాని పేరు S400. అంటే ఎస్ అంటే సుదర్శన చక్రం అట్ట. అలాంటి ఇంత ఇండియా ఎంత డెవలప్ అయినా ఇంకా స్వామిని వదలకుంటున్నా S400 గట్టాది. అంటే మన దేశమైన వస్తే 1000 మంది కాదు 10,000 మంది వచ్చిన ఒకసారి కొడుతుంది అవతలకి. అలాగా S400 ఉన్నట్టుగా ఈ కవచం స్వామివారికి నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని మీ అమృత హస్తాలతోటి మీరే ఇయ్యాలి. మావయ్య గారు, పెద్దలు, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు పిలవగానే పలికే ప్రతి కార్యక్రమం పెద్దలు చెప్పారు. ఎక్కడ ఏది ఉన్నా ఎప్పుడు కూడా ఏది పిలిచినా కూడా కాదనుకుంటా ఉదయం ఫోన్ చేస్తే నాయుడు ఇది ఆరోగ్యం బాగోలేదు అనే ఆలోచనతో ఉన్నా జలుబు చేసింది అన్ని చేసిన ఈ రోజు భజన అనే కార్యక్రమానికి సరైన నాయుడు అని చెప్పేశారు అనమాట. భగవంతుడు ఇస్తే పలుకుతాడు. ఈయన వరహాలక్ష్మి నరసింహ స్వామిని భక్తుడు. ఆయన వెళ్ళి భగవంతుని కోరుకుంటే వరాలు ఇస్తాడు. కానీ ఈయన పిలవగానే పలికే భక్తులు ఎవరంటే రాతగారు వరహ నరసింహస్వామి శిష్యుడు. అక్కడికే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు కూడా ఏముందంటే గురుపూర్ నుంచి పెద్దలు వచ్చారు. ఇంతటి ఈ కార్యక్రమం అనుకోకుండా మా శిష్యుడు మాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు అందరవాడు భజన కార్యక్రమం అన్న తర్వాత ఇంతటి కార్యక్రమం అంటే ఇప్పుడు వరకు కూడా చెప్పలేదు. కాకుండా ఏం చేసేదంటే వస్తున్నారు తూర్పాలు దాటగారు కన్నపల్లి దాటగారు వస్తున్నారు నాడిపాలు దాటగారు వస్తున్నారు మన పెద్దలు మా మావయ్య గారు లీడర్ రాజుగారు వస్తున్నారు అన్నారు. లీడర్ అంటే ముందు చెప్పదంటే లేదు మావయ్య నేను ముందుగానే ప్లాన్ చేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
ఎందు గురించి అంటే పిలవగానే వీళ్ళందరూ తీసుకొచ్చినందుకు ఈ కార్యక్రమం పెట్టడం కూడా నేనైతేగా సింపుల్ గా భజన చేద్దాం అనుకున్నాము. కానీ ఇది అంతటికీ కారణం అంటే చుక్క పాము రమణ మేము పాము అంటాం, వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ భజన కార్యక్రమం సింపుల్ గా చేద్దామన్న దాన్ని అంగరంగ వైభవంగా మందుగుండు సామాగ్రితో, పూలదండలతో, సాలువాలతో సత్కరించి ఆ గ్రామానికి, మా పెద్దలందరికీ, మా కమిటీ తరఫున ఇంత మంచి పేరు తెచ్చినందుకు వారికి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎక్కడో జరగదు, కానీ మన గ్రామంలో జరిపించారంటే మనందరికీ ఎంతో ఆనందంగా, ఎంతో అభ్యతగా ఉంది. మరొక్కసారి ఉందంటే ఈ నాయుడుపల్లి నుంచి ప్రజల్లో వచ్చిన ఆడపిల్లలందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. శ్రీరామ్, జై జై శ్రీరామ్. గంగపతి గోదావరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి పెట్టారట, అక్కడేం నీళ్ళేవట. ఏమబ్బా నీళ్ళేవంటే గంగా యమున సరస్వతి గోదావరి నదుల రూపంలోను, జగ్గంపేటలోను ఆడోళ్ళ రూపంలోను ఆ తల్లిలు వచ్చి అన్నారట. అలాంటి చక్కని తల్లిలు ఈ తల్లిలు. అలాగే ఈ తల్లిని తీర్చిదిద్ది రాత్రి పౌలు కష్టపడి ఈ రోజుల్లోనూ ఉదయం ఎక్కడికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేదాకా చెప్పలేని రోజులు, గ్యారంటీ వారంటీ లేని రోజుల్లోనూ రీసెంట్ గా చిన్న దెబ్బ తోలి మళ్ళీ అన్నాడు పరంధాముడు, నీ చేత ఇంకా చాలా చాలా కార్యక్రమం చేయించుకుంటాను. గత జన్మ చేసుకున్న పుణ్యమో పాపము గత జన్మలో జరిగింది, ఇప్పుడు నేనంతా మంచిగా చేకూరుతున్నావు, ఇంకా నీ చేత చాలా చేయించుకుంటున్నాను. కానీ ఇలాంటి కార్యక్రమం చేయించుకున్న మా రాజుగారికి, మా డేలరాజు గారికి, మా పెద్దలు, మా తండ్రి గారైన నాయుడు గారు సన్మాన కార్యక్రమం చేసే భాగ్యం అని మనస్ఫూర్తి కోరుచున్నాను. ఆయన అన్నాడట, ఏడురా నీకు ఆ ధైర్యం అన్నాడట. నిన్ను ఎవడు కాపాడుతాడంటే ఆ అఖిలాండ కోడు బ్రహ్మాండ నాయక పాండవోత్తరాంధ్రుల రాజ్య దైవమా శ్రీమన్నారాయణే నాకు దిక్కన్నాడట. అలాంటి ప్రతి ఒక్కరిని చూసిన స్వామి శ్రీహరి. చూడండి సార్ ఒకసారి. పాట్నా దూరం అంటారు. వారికి కూడా కళాకారులు, వారికి కూడా ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్య అసలు కాపాడమని మేము కోరుతున్నాం. మీ అందరి తరపున దశరథ వంశంలో చాలా మంది ఉన్నారు. బాబు మీరు ఎవరి తాలూకంటే నేను రామయ్య తాలూకని అంటే అట్ట ధర్మం, నీతి, నిజాయితీ వాళ్ళనకాల ఉంటుంది అన్నట్టుగా భజన ఎక్కడ ఉంటుందో భక్తుడు ఎక్కడ ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచో కాకుండా నా సొంత గ్రామంలోనూ నేను కూడా భజన చేసే భాగ్యం ఇచ్చినందుకు నేను ధన్యం తండ్రిని వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. జై శ్రీమన్నారాయణ. దశరథుడిలాగా రాముడిలాగా మన రాజుబాబు గారు, మన డేల రాజబాబు గారు, మన డాక్టర్ గారు తండ్రి కొడుకులాగా ఎక్కడికి వెళ్ళా సరే మాత్రం మా సంకీర్తనలు చేసుకుంటూ మనల్ని ఆనందపడి చేసిన మా డాక్టర్ దేవుడు గారు, ఆయనకి సన్మానకరం చేసే భాగ్యం అని ఆ పరంధాముని ప్రసాదించుకుంటున్నాం. మా డాక్టర్ గారు ఎన్ని పనులున్నా ఈ కార్యక్రమాలు వస్తున్నారు. ఇప్పుడే చాలా బాగా పడుతున్నారు. రండి అందరూ, రండి అందరూ ఆహ్వానితులే. పాల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. పరంధాముడికి రెండో కార్యక్రమానికి నోరులోని జీవులకి ఎన్నో చేసి ఏ రాత్రి అయినా పగలైనా చెప్తారు. కానీ మోగజీవులకి ఏం చేయరు. కాబట్టి ఆయన సహాయ సహకారాలను అందించి గ్రామానికి మంచి పేరు తెచ్చుకున్న మా చిన్న గారు డాక్టర్ చిన్న గారు
అలాగే మా నాన్నగారైన పడుకుంటాడు మాయా. చప్పట్లో చప్పట్లో. పాలసీట్ ఎక్కడ కాలేదు. వెళ్ళా నేను అసలు వెంకటరావు కదలాలి కదా. వాస్తవంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మేము ఎప్పుడు వచ్చినా సరే మీ ఆప్యాయత అనురాగం మా కోసమే కాకుండా ఏమయ్యా పరంధామా మీ పాదసేవ చేసే భాగ్యం కోసం వస్తున్నామా కానీ ఆ పరంధాముడు అంటాడట, ఇలా అంటాడట పాపం శ్రీదేవి పక్కన ఉండి ఏటయ్యా ఎన్ని తర్వాత ఇంకా చెప్పేలా పెడుతున్నాడంటే ఏమో నా కోసం అచ్యుతానంద గోవింద్ అని ఎవరు పిలుస్తారేమో కానీ ఇలా పిలిచినంటే పరిగెట్టి వచ్చేస్తాడట ఆ పరంధాముడు. అంత చక్కడైన నారాయణ కరుణాకటాకంతో ఇష్టమైన దేవుడైన మన హనుమ ఆ చక్కడైన భజన కార్యక్రమం పెట్టినందుకు మనం అందరం కూడా ఆ పరంధాముడు కరుణాకటాకంతో మనం అందరం ఆనందంగా ఉండాలని, మన ఊరు బాగుండాలని, మన మండలం జిల్లా బాగుండాలని, యావత్తు మన ఇండియా ఆనందకరంగా అందరూ ఆరోగ్యంగా ఆనందకరంగా ఉండాలని, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో అంతా మంచి చేయకపోతే మన దేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ అలాగే మన దేవుడు పాడేటటువంటి శక్తి కలిగినటువంటి మన డాక్టర్ గారికి ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరూ క్లాప్స్ కొట్టి ఆయన ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎవరా అంకులిస్తే అంకుల్కి అలాగే మన గురువర్యులు జయనేడుభవన వాస్తవ్యులు భక్తులు మహనీయులు పూజ్యులు కళాకారులు మన జైలర్ రాజు గారు వారి శిష్యులు అందరూ కలిసి ఒక ఫోటో తీయించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి నేను చేస్తానండి. మీరు రండి గురుగారు. మళ్ళా చూడండి ఇంకెనక రామ్ ఒకసారి ఇలా చూడండి, అందరూ చూడండి, చూడాలి.